ఏం జరిగింది? మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా 5 minutes వచ్చాను. బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసేసి మనీ తీసుకెళ్ళాను. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి డోర్ కి పడుతుంది. ఎంతమంది వచ్చారు? 2 members. ఈ మాటలు వింటుంటే అయ్యో పాపం అనిపిస్తుంది కదా. ఆగండి, అసలు విషయం తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఈ అమ్మాయి మామూలు నటి కాదు, మహానటి. దొంగతనం చేసి దొంగతనం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుని నమ్మించి మోసం చేయాలని ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మనిషికి ఆశ ఉండాలా, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా. అలా కాదని అత్యాశకి పోయి అతి తెలివి ప్రదర్శిస్తే ఇలాగే జైలు పాలు కావాల్సి ఉంటుంది. అలాంటి అమ్మాయి కదే ఇది. ఈ యువతి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి నగలతో పాటు బీరువాలో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లిపోయారు. గట్టిగా కేకలు వేస్తూ దొంగలను పట్టుకునేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించింది. కానీ దొంగలు మాత్రం ఆమెను తోసేసి పారిపోయారు. ఇది ఆ అమ్మాయి చెప్పిన విషయం. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. అయితే జరిగింది మాత్రం ఇంకొకటి. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే వాళ్ళకెక్కడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. దీంతో ఈ కథ వేరే ఉందని అనుమానపడి అమ్మాయిని పిలిపించి తమ స్టైల్లో ప్రశ్నించారు. దీంతో ఆ యువతి అసలు విషయం బయటకు చెప్పేసింది. అసలు ఆ ఇంట్లో దొంగలే పడలేదు. ఈ సీన్ మొత్తం ఆ అమ్మాయి క్రియేట్ చేసింది. ఎందుకు అంటే ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి వాటిని తీర్చేందుకు చోరీ డ్రామా నడిపింది. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి మరీ ఈ యువతి గేమ్స్ ఆడి ఇల్లు గుల్ల చేసుకుంది. ఇది ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఉండేందుకు బంగారాన్ని దొంగలు పడ్డారు అనే సీన్ క్రియేట్ చేయాలి అనుకుంది. ఇంట్లోని వస్తువులను తానే చిందరవందరగా పడేసి బీరువా పగలగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇంకేముంది, ఈజీగా దొరికిపోయింది. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు.